వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి న్యాయ విచారణ కమిషన్ ఇవాళ ఎంక్వైరీ చేపట్టనుంది. ఇందుకోసం విచారణ కమిషన్ తిరుపతి రానుంది. భక్తుల క్యూ లైన్లో పరిశీలించనుంది. ఇప్పటికే తొక్కిసలాట బాధితులను విచారించింది కమిషన్. బాధితులను వర్చువల్గా విచారించారు విశ్రాంతి జడ్జి సత్యనారాయణమూర్తి. ఎంక్వైరీలో భాగంగా తిరుపతి కలెక్టర్, ఎస్పీ, టీటీడీ ఈవోకు సమన్లు జారీ చేశారు. ఈ నెల 17న నేరుగా విచారణకు హాజరు కావాలని సమన్లు పంపించారు. ఇక ఈ నెల 19 నుంచి టీటీడీ ఉద్యోగులను విచారించనుంది కమిషన్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి న్యాయ విచారణ కమిషన్ ఇవాళ ఎంక్వైరీ చేపట్టింది. ఇందుకోసం విచారణ కమిషన్ తిరుపతి రానుంది. భక్తుల క్యూ లైన్లో పరిశీలించనుంది. ఇప్పటికే తొక్కిసలాట బాధితులను విచారించిన కమిషన్ బాధితులను వర్చువల్గా విచారించారు విశ్రాంత జడ్జి సత్యనారాయణమూర్తి. ఎంక్వైరీలో భాగంగా తిరుపతి కలెక్టర్, ఎస్పీ, టీటీడీ ఈవోలకు సమన్లు జారీ చేశారు. ఈ నెల 17న నేరుగా విచారణకు హాజరు కావాలని సమన్లు పంపించారు. ఇక ఈ నెల 19 నుంచి టీటీడీ ఉద్యోగులను విచారించనుంది కమిషన్. దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్. థ్యాంక్ యూ రవి. ఈ ఏడాది జనవరి 10న వైకుంఠ ఏకాదశి జరిగింది. అయితే వైకుంఠ ద్వారదర్శన టికెట్ పంపిణీ కోసం టీటీడీ తిరుపతిలోని పలు ప్రాంతాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జనవరి 8 రాత్రి నుంచి టికెట్లు జారీని చేసింది. అయితే మా తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా అటు తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, కేరళ నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ వైకుంఠ ద్వారదర్శన టికెట్ల కోసం తిరుపతికి చేరుకున్నారు. అయితే వీరందరికీ వేచి ఉన్న సమయంలో టికెట్ల జారీ ఒక్కసారిగా టికెట్లు ఇస్తున్నారని తెలియడంతో పలు ప్రాంతాల్లో విష్ణు నివాసం కానీ, శ్రీనివాసం కానీ, అదే విధంగా పద్మావతి పార్క్ లో కానీ ఒక్కసారిగా భక్తులు టికెట్ల కోసం క్యూ లైన్ లోకి వచ్చేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 6 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా దాదాపు 40 మంది వరకు గాయపడ్డారు. అయితే ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేరుగా తిరుపతికి మరుసటి రోజు నేరుగా తిరుపతికి చేరుకొని చికిత్స పొందుతున్న సిమ్స్ లో బాధితులను పరామర్శించి వారికి అందరికీ ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చెప్పి అయితే హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ ఘటనకు బాధ్యులు చేస్తూ 2 అధికారులను సస్పెండ్ చేయగా మరో 2 అధికారులపై బదిలీ వేయబడింది. అయితే దీనిపైన పూర్తిగా విచారించాలన్న తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ కమిటీ జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే జస్టిస్ సత్యనారాయణమూర్తి 2 దఫాలుగా ఇప్పటికే తిరుపతి చేరుకొని గతంలో విచారణ చేపట్టారు. ఈసారి 3వ దఫా 3 రోజుల పాటు ఇక్కడ విచారించనున్నారు. అందుకోసం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆయన తిరుపతికి చేరుకున్నారు. స్థానిక పద్మావతి అతిథి గృహంలో ఇప్పటికే ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో వర్చువల్ విధంగా ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళతో విచారణ చేయడం జరిగింది. ఘటన ఎలా జరిగింది, ఆ అధికారులు ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేశారు, అదేవిధంగా ఘటనకు గల కారణాలు, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు మీరు కల్పించారు, ఎప్పటి నుంచి వేచి ఉన్నారు, మీకు ఎలా సమాచారం అందింది, దీనిపైన పూర్తిగా కమిటీ అయితే విచారించింది. అయితే ఇప్పటికే సమన్లు జారీ చేశారు. ఒక పక్క టీటీడీ ఈవో శ్యామలరావుకు, అదేవిధంగా జిల్లా ఎస్పీ అప్పుడు ఎస్పీ సుబ్బరాయుడు, అదేవిధంగా కలెక్టర్ వెంకటేశ్వర్లతో పాటు వీళ్ళందరికీ సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని చెప్పి అయితే కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు కలెక్టర్ వెంకటేశ్వర్, అదేవిధంగా ప్రజెంట్ కలెక్టర్ హర్షవర్ధన్ రాజు, అదేవిధంగా గతంలో పనిచేసిన కలెక్టర్ సుబ్బరాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు వీళ్ళందరూ విచారణకు వచ్చి జరిగిన ఘటనపై పూర్తిగా వివరాలు అందజేసే అవకాశం ఉంది రవి. అయితే 3 రోజుల పాటు కమిషన్ ఇక్కడే ఉండి పూర్తిగా విచారించిన తర్వాత ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇవ్వనుంది రవి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.